కృషి న్యూస్ వరల్డ్. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టామని ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేంద్రరెడ్డి అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలను అందిస్తామని తెలిపారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి సమస్యలున్నా కమిషనర్ సరస్వతి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. చెరువు చుట్టూ బ్లీచింగ్ పౌడర్ను చల్లి అనారోగ్య సమస్యలు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లను అందిస్తామని ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో ట్రంప్ విధించిన 50% సుంకాల దెబ్బకు భారత్ పుతిన్ కు ఫోన్ చేసి బతిమాలుకున్నట్లు నాటో చీఫ్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారా లేదా అన్న దానిపై మోడీ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాటో చీఫ్ కామెంట్స్ కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో కేంద్రం ఇవాళ నాటో చీఫ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసి తన ఉక్రెయిన్ వ్యూహాన్ని స్పష్టం చేయమని ఒత్తిడి చేస్తున్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. నాటో చీఫ్ ప్రకటన వాస్తవంగా తప్పు అని తేల్చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని తెలిపింది. నాటో వంటి ముఖ్యమైన సంస్థ నాయకత్వం బహిరంగ ప్రకటనలలో మరింత బాధ్యత, ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుందని తాము ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. నిన్న న్యూయార్క్ లో జరిగిన ఐరాస సాధారణ సభ భేటీ సందర్భంగా సిఎన్ఎన్ ఛానల్ తో మాట్లాడుతూ భారత వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయని రూటే వ్యాఖ్యానించారు. ఈ సుంకం వెంటనే రష్యాపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడుతోందని రూటే తెలిపారు. నేను మీకు మద్దతు ఇస్తున్నాను, కానీ మీరు మీ వ్యూహాన్ని నాకు వివరించగలరా? ఎందుకంటే నేను ఇప్పుడు అమెరికా విధించిన 50% సుంకాల వల్ల దెబ్బతిన్నానంటూ మోడీ పుతిన్ అడిగినట్లు రూటే తెలిపారు. ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది. దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోంది. ఈ దేశంలో గ్యాంగ్ వార్, అల్లర్లు, దాడులు వంటి సంఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. తరచుగా ఇలాంటి కేసులు కనిపించే దేశాలలో ఈక్వెడార్ కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా ఈక్వెడార్ జైళ్లలో హింస మరింతగా పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లు జైలులో ఉండటం వల్ల జైళ్లు కూడా హింసకు దూరంగా ఉండలేకపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈక్వెడార్ జైలులో అల్లర్లు జరగగా ఇప్పుడు గ్యాంగ్ వార్ జరిగింది. గత కొన్నేళ్లుగా ఈక్వెడార్ జైలులో హింస మరింతగా పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లు జైలులో ఉండటం వల్ల జైళ్లు కూడా హింసకు దూరంగా ఉండలేకపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈక్వెడార్ జైలులో అల్లర్లు జరగగా ఇప్పుడు గ్యాంగ్ వార్ జరిగింది. ఈక్వెడార్ లోని ఎస్మరాల్డాస్ ప్రావిన్స్ రాజధాని ఎస్మెరాల్డాస్ లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. పాత పగలు శత్రుత్వం కారణంగా రెండు ముఠాల దుండగుల మధ్య మొదలైన ఘర్షణ కొద్దిసేపటికే కాల్పుల మోతకు దారితీసింది. రెండు ముఠాలకు చెందిన దుండగులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక మీడియా ప్రకారం ఈక్వెడార్లోని ఎస్మెరాల్డాస్ జైలులో జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో రెండు శత్రు గ్యాంగ్లకు చెందిన 17 మంది దుండగులు మరణించారు. వీరంతా జైల్లోనే తుది శ్వాస విడిచారు. ఈ గ్యాంగ్ వార్ లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వార్ ఒక జైలు సెల్ బ్లాక్ లో ప్రారంభమైంది. ఒక గ్యాంగ్ కు చెందిన దుండగులు పొంచి ఉండి మరో గ్యాంగ్ కు చెందిన వారిపై దాడి చేసి సెల్ తాళాలను దొంగిలించారు. ఆ తర్వాత బయటి సెల్లో ఉన్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని ఈ హింసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జైలు అధికారులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడం వల్ల తెలంగాణ గోల్ఫ్ టూరిజం కేంద్రంగా ఎదగగల సామర్థ్యం ఉందని స్పష్టమవుతుందని, మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి హైదరాబాద్ ను ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ 2025 ముగింపు కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కొత్త భాగస్వాములను ఏర్పరిచే మన పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రపంచ పర్యాటకులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ టోర్నమెంట్లను హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. అనంతరం విజేత బంగ్లాదేశీ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కు
15 లక్షల రూపాయలు, రన్నరఫ్ అక్షయ్ శర్మకు 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందజేశారు. విజేతలకు, టోర్నీలో పాల్గొన్న గోల్ఫర్లకు, ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షుడు బీవీకే రాజు, పీజీటీఐ సీఈఓ అనుదీప్ జైన్, పీజీటీఐ డైరెక్టర్ వికాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రొఫెషనల్ గోల్ఫర్స్, అమెచ్యూర్ గోల్ఫర్స్, ఇండియా, చెక్ రిపబ్లిక్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లోని ప్రముఖ అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొన్నారు. అమన్దీప్ జీ అండ్ శ్రీ బీవీకే రాజు గారు అండ్ శ్రీ దీప్ ప్రీత్ బింద్రా అండ్ శ్రీమతి మేఘా, నమస్కారం అందరికీ, నమస్తే. And a very good afternoon to all the distinguished guests, the talented golfers, the organizers and the media. My congratulations to all the winners in this tournament in different categories. It's a moment of immense pride and pleasure to be here at the 11th edition of the Telangana Golconda Masters. To all our participating golfers from India and abroad, I extend a heartfelt welcome. You have graced us with your presence, and for the last 4 days, you have showed your incredible talent right here against the magnificent backdrop of the Golconda Fort. Seeing this passion, the precision, and the perseverance of each one of you reminds me of a famous dialogue from a Hindi film. Picture अभी बाकी है, पिक्चर अभी बाकी है. मेरे दोस्त, the tournament might be over, but the journey of golf in Telangana has just begun. There is a lot to be seen in future. Telangana is not just about the hustle and bustle of a modern metropolis like Hyderabad. It is a land of rich heritage and breathtaking natural beauty. From the serene lakes that shimmer under the sun to the dense forests of the Kawal and Amrabal tiger forests, and from the majestic flow of the Godavari and Krishna rivers in the grandeur of our ancient places and forts, every corner of Telangana tells a story. The Golconda Fort, which stands as a silent spectator and to this tournament, is a testament to our glorious past. This tournament is not just a sporting event, it's a bridge connecting the world of golf to the heart of Telangana. The Hyderabad Golf Association, with its world-class course, is providing to be a perfect destination for golf tourism. This course, set amidst such a historic and scenic landscape, is truly unique. It's a blend of heritage and sport, offering a experience that no other golf course can match. The fact that this tournament carries official world golf ranking points and attracts international players reinforces our immense potential to become a global hub for golf tourism. We are committed to developing more such facilities and promoting Telangana as the premier destination for golfers from all over the world. ये टूरिज्म का सफर लंबा है लेकिन मजेदार भी है. आई थिंक मोस्ट ऑफ पीपल मजेदार भी है. फॉर मी आल्सो इज ए वंडरफुल डे टुडे and we are just getting started. I am very happy to share with you all that tomorrow we are organizing a grand tourism conclave here in Hyderabad, Telangana. This conclave is designed to attract thousands of crores of rupees in investment and to forge new partnerships that will elevate our tourism sector to new heights. We want to show the world that Telangana is ready to welcome tourists
with open arms and with an experience they will never forget. And presently Telangana we are celebrating the biggest floral festival, that is Bathukamma, which is an unique one, which has got 200 years old history. And I request you all to explore the most colorful festival of Telangana, and I request you all to join tomorrow in celebrating our Bathukamma also. And all my request to all the other dignitaries who are here from abroad and different parts of the state, stay back for 2-3 days more and enjoy not only golf and enjoy our cuisine and the Telangana culture also. I thank the PGTI, the Hyderabad Golf Association and all other partners for their continuous support. Your belief in Telangana's potential is a huge source of encouragement. To all the participants, thank you for making this event a grand success, and we hope you take back not just the memories of a great game, but also the warmth and hospitality of Telangana. I thank you one and all, and also Telangana Zarur Aana, Aate Rehna, Aate Rehna, Zarur Aana. Thank you very much.